స్థానిక సంస్థల ఎన్నికల ఓటర్ సవరణ షెడ్యూల్ వచ్చిన మొదటి రోజునే ఈ కార్ ఫార్ములా రేసు తెర మీదకి వచ్చింది. మరి ఈ కార్ ఫార్ములా రేస్ లో కేటీఆర్ దోషిగా నిలుస్తాడా లేదా కడిగిన ముత్యం లెక్క బయటికి వస్తాడా? స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇది ఒక ప్రధాన ఎజెండా కాబోతుంది. ఏం జరగదు తెలుసుకుందాం. హాయ్ హలో నమస్తే, సోషల్ పోస్ట్ న్యూస్ అప్డేట్స్ కు స్వాగతం. ఈ రోజు స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ షెడ్యూల్ కు సంబంధించి ఓటర్ సవరణ పైన షెడ్యూల్ రావడం, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటర్ల యొక్క సవరణకు సంబంధించి షెడ్యూల్ రావడం జరిగింది. షెడ్యూల్ వచ్చిన మొదటి రోజునే మొదటి గంటలోనే ఫార్ములా ఈ కార్ రేస్ లో చర్యలు తీసుకోవడానికి గవర్నర్ అనుమతినిస్తూ సంతకం పెట్టడం జరిగింది. సో ఇప్పుడు ఇది రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. 2022లో జరిగిన ఫార్ములా ఈ కార్ రేస్ కు సంబంధించి A1, A2, A3 గా మాజీ మున్సిపల్ శాఖ మంత్రిగా కేటీఆర్, మాజీ మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శిగా అరవింద్ కుమార్, అదే విధంగా HMDA చీఫ్ ఇంజనీర్ గా BLN రెడ్డి నిందితులుగా ఉన్నారు. వీళ్ళకి సంబంధించి ఏసీబీ FIR నమోదు చేసి విచారణ చేయడం జరిగింది. అయితే ఈ విచారణకు సంబంధించి వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలా లేదా అనే అంశంలో ప్రభుత్వము గవర్నర్ అనుమతి కోరడం జరిగింది. ఈ అనుమతి పైన ఈ రోజు గవర్నర్ సంతకం పెట్టడం జరిగింది. దీంతో ఫార్ములా ఈ కార్ రేసు విషయం మరొకసారి నేడు తెర మీదకి వచ్చింది. అయితే మా మీద ఎన్ని కేసులైనా పెట్టుకోండి, మేము ఎలాంటి తప్పు చేయలేదు, బయటికి వస్తామని కేటీఆర్ సవాల్ చేయడము, ఇప్పుడు గవర్నరు ఈ కేసులో తదుపరి చర్యలు తీసుకోవడానికి అనుమతినివ్వడంతో ఇప్పుడు ప్రభుత్వము సీరియస్ గా దీన్ని తీసుకొని వాళ్ళని జైల్లో పెట్టబోతుందా లేదా కేటీఆర్ ఎలాంటి కేసులలో నిందితుడిగా దోషిగా లేకుండా నిజాయితీ పరుడుగా కడిగిన ముత్యం లెక్క బయటికి వస్తాడా? ఈ కేసులలో చివరికి ఎవరు దోషి ఎవరు నిర్దోషి తేలబోతుంది. సో ఇది తెర మీద చూడాల్సిందే. ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇది ఒక హాట్ టాపిక్ కాబోతుంది. ఏం జరుగుతుందో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వివరాలకు మా ఛానల్ ని ఎప్పటికప్పుడు వాచ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.